ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ఈరోజు ధ్యాన సూక్తి అంటే, ఒకటి లేని సున్నాలకు విలువ లేదు, అలాగే ధ్యానం లేని జీవితానికి విలువ లేదు. ఒకటి లేని సున్నాలకు విలువ లేదు, అలాగే ధ్యానం లేని జీవితాలకు విలువ లేదు. ఇది చూడ్డానికి చిన్న వాక్యం అనిపిస్తుంది, కానీ దీంట్లో ఎంతైనా లోతైన అర్థం ఉంది. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఈ సున్నా మరియు ఒకటి అనే దానికి ఉదాహరణను బాగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, గణితం తెలిసిన వాళ్లకు ఇది చాలా సులువుగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక సున్నా అంటే ఏంటి అంటే, చూడండి, ఆ సున్నా ఒంటరిగా ఉంటే దానికి ఎటువంటి విలువ లేదు. ఎన్ని సున్నాలున్నా ఆ సున్నాల పక్కల ఒకటి పెట్టామనుకోండి, దానికి ఎంతో విలువ పెరుగుతుంది. అంటే 10, 100, 1000, 10,000, 1,00,000 ఇలా మనం ఎంత పెట్టుకుంటే అన్ని సున్నాలు ఉంటాయి. కానీ ఆ ఒకటి ఎప్పుడైతే చేరుస్తామో దానికి అక్కడ విలువ పెరుగుతుంది. అంటే సున్నాలకు విలువ రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? దాని పక్కల ఒకటిని పెట్టాలి. మరి ఇది మన జీవితానికి మనం ఎలా వర్తింప చేసుకోవాలి అంటే, ఆలోచించాలి కదా. మరి మన జీవితానికి ఏంటి సంబంధం? ధ్యానం లేని జీవితం విలువ లేదు అని చెప్పుకున్నాం. అంటే మరి మన జీవితంలో సున్నాలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, డబ్బు, ఉద్యోగం, కారు, ఇల్లు, పిల్లలు, పదవులు, కీర్తి, ప్రతిష్టలు, ఎన్నో కోకొల్లలు, మనం అనుభవించే భోగాలు, బాధ్యతలు, ఇవన్నీ సున్నాల్లాంటివే. అవునా? ఇవన్నీ మరి అవసరం లేదా అంటే, ప్రతి ఒక్కటి అవసరమే. మన జీవితంలో ప్రతి ఒక్కటి అవసరమే. ప్రాపంచిక జీవితం ఎప్పుడైతే మనకు ఆ ప్రాపంచిక జీవితం బేస్మెంట్, ప్రాపంచిక జీవితము బేస్మెంట్. దేనికి బేస్మెంట్? ఆధ్యాత్మిక జీవితానికి. ఈ ప్రాపంచిక జీవితం బేస్మెంట్ ఎప్పుడైతే సరిగ్గా గట్టిగా ఉంటుందో ఆధ్యాత్మిక జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అంటారు, ఏమీ లేకున్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే చాలు అన్నీ వస్తాయి అంటారు. అన్నీ వస్తాయి, కానీ మనం ఇక్కడ దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ప్రాపంచిక జీవితంలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో మరి ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళే ఉన్నతంగా రాణించగలుగుతారు. అటువంటి వాళ్ళే ఎక్కువగా సేవ చేయగలుగుతారు. అందరికీ ఉంటాయి డబ్బులు, కానీ ఇక్కడ మనం ఒక విషయం గురించి ఆలోచించదు. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, మనం రాత్రి పడుకునేటప్పుడు మన యొక్క తలను ఆ దిండుపై ఎప్పుడైతే పెడతామో, మనం మనస్సు నిశ్చలంగా ఉందా, మనం ప్రశాంతంగా పడుకుంటున్నామా, మనకి ఎలాంటి ఆలోచనలు, భయాలు, కోరికలు లేకుండా ఉండగలుగుతున్నామా, ఆనందంగా జీవించగలుగుతున్నామా అనేది మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. చూడండి, మాకు తెలిసిన వాళ్ళు ఒకరుంటారు. కోట్ల సంపద, ఒకటే కూతురు.
ఆ? అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, భార్యకు భర్తకు. కానీ అక్కడ ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? ఉన్న ఒక్క కూతురు ఎక్కడో వేరే దేశంలో ఉంటుంది. పోనీ వాళ్ళనన్నా తీసుకొచ్చి పెట్టుకుందామంటే వీళ్ళకంటే వాళ్ళు అపరకోటీశ్వరులు. ఎవరొచ్చి ఉంటారు వీళ్ళ దగ్గర? ఉండరు కదా. కానీ సరే, ఉండడానికి అంత బాగుంది. కానీ ప్రశాంతమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారా అంటే ఏ ఒక్కరోజు ప్రశాంతమైన జీవితం జీవించటం లేదు. అలాంటి వాళ్ళకు మేము వాళ్ళ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ధ్యానం నేర్పించి వచ్చాం. సరే, ఇక్కడ మనం జీవితంలో చూసుకుంటే ఇక్కడ ధ్యానం లేని జీవితం ఎలా ఉంటుందంటే ఒకటి లేని సున్నాల జీవితమే. ఎంత డబ్బు ఉన్నదనేది ముఖ్యం కాదు. చూడండి, బయట చూసే వాళ్ళకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపలంతా ఖాళీ, లోపలంతా శూన్యం. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో డబ్బు బాగా ఉన్నవాళ్ళు చూడడానికి బయట చాలా బాగా అనిపిస్తారు, కానీ లోపలంతా భయము, అనారోగ్యము, కోరిక. అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు నేను, కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. మరి చూడండి, మనం చెప్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ధ్యానం అనేది చాలా అవసరము అని చెప్తున్నా. ఎందుకంటే నీకెంత డబ్బు ఉన్నది ముఖ్యం కాదు, నువ్వెంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించావు అన్నదే ముఖ్యం. కానీ చాలామంది ధ్యానం అంటే ఏమనుకుంటారు, వాళ్ళకొక భ్రమ. ఏంటి ధ్యానం అంటే అన్నీ వదిలిపెట్టి పోవాలి, ఏమి ఉండొద్దు, సన్యాసుల్లాగా జీవించాలి, హిమాలయాలకు వెళ్ళాలి, ఎన్నో రకరకాలుగా ఆలోచిస్తారు. గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చోవాలి, సాధువుల్లాగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఏవి అవన్నీ అవసరం లేదు. ధ్యానం అంటే మన యొక్క మనస్సును మనం మన అదుపులోకి ఉంచుకోవడమే, అంతే తప్ప ఇంకొకటి లేదు. చూడండి, ఈ ధ్యానంలోకి రాకముందు ఈ ధ్యానం లేని జీవితం ఎలా ఉంటుందంటే, ప్రాపంచిక జీవితంలో మనం ఎంతసేపు ఈ కనిపించే వస్తువులకే మనం ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాం కదా. మనకొక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు ఉన్నదాంతో మనం తృప్తిగా జీవించం. పక్కవాడికి ఇల్లు బాగుంది, వాడి కారు బాగుంది, వాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు, పక్కింటి ఆవిడ పెద్ద గొలుసు చేయించుకుంది, ఎదురింటి ఆవిడ అష్టలక్ష్మి హారం చేయించుకుంది. ఇలా ఎన్నో రకాల కోరికలతో మనం సతమతం అవుతుంటాం కదా. ఎవరి జీవితం వాళ్ళదే అనే విషయం మనం అక్కడ మర్చిపోతాం. పక్క వాళ్ళకుంది మనకు లేదు అనే ఆలోచనతోనే ఉంటాము, అంతే తప్ప మనం ఎంతవరకు మన యొక్క జీవితాన్ని జీవిస్తున్నాము అనే ఆలోచన మనకు లేదు. అదే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామనుకోండి, అప్పుడు మన యొక్క జీవితం మన నియంత్రణలో ఉంటుంది. అంటే ఈ ధ్యానం అంటే మన లోపల ఉన్నటువంటి ఆ ఒకటిని గుర్తించడం. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి రోజంతా పని చేస్తున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాలుగా తన యొక్క జీవితాన్ని ఆనందంగా జీవించడానికి, తన యొక్క భార్యా పిల్లల్ని, తల్లిదండ్రిని సుఖపెట్టడానికి అనేక రకాలుగా ఎంతో శ్రమ ఓర్చి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నాడు.
ఈ టైంకి తినాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఈ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ సైడ్ బిజినెస్ చేయాలి. ఆ కాసేపైన టీవీ కూడా చూసే టైం కూడా లేని వాళ్ళు ఎంతోమంది తమ యొక్క జీవితంలో గడుపుతుంటారు. ఆ స్పీడ్ యుగం, ఆ స్పీడ్ జీవితం ఎన్ని రోజులు జీవిస్తారు? మహా అంటే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు జీవిస్తారు. ఆ తర్వాత ఆ చేసి చేసి జీవించి జీవించి ఏదో ఒక రోజు అలసట పొందుతారు. పొంది అప్పుడు వాళ్ళ జీవితంలో ఆ గడిచిపోయిన ఆ రోజులన్నిటినీ ఏదో ఒక రోజు నిజంగా కూర్చొని గ్రహిస్తాడు. నేను ఇన్ని రోజులు నేను నిజంగా జీవించానా లేక బతికానా అనే ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి వస్తుంది. ఎప్పుడైతే ఆ మాట గుర్తు వస్తుందో, ఏంటి మాట? జీవించానా బ్రతికానా అనే మాట ఎవరి జీవితంలో అయితే ప్రవేశిస్తుందో అక్కడే ఇంకా ధ్యానం అవసరం. దాన్ని ఎవరు గుర్తించరు. గుర్తించక గుడ్డిగా జీవిస్తుంటారు. నేను ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడి సంపాదిస్తున్నా కదా! నేనేమైనా సుఖపడ్డానా? నా తల్లిదండ్రికి ఏమైనా సుఖపెట్టానా? నా భార్యాపిల్లలకి ఏమైనా సంతోషాన్ని ఇచ్చానా? అని ఎవరైతే ఆలోచిస్తారో అప్పుడు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని అక్కడ ఈ ధ్యానాన్ని వాళ్ళ యొక్క జీవితంలో ప్రవేశింప పెట్టాలి. ఎందుకంటే ధ్యానం అంటే రోజులో కొద్దిసేపైనా మనలోకి మనం ప్రయాణం చేయడం. ఏంటి? మనలోకి మనం ప్రయాణం చేయడం ఏంటి? మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేనెవరు? నేను ఎందుకొచ్చాను ఈ భూమి మీదకి? నేను ఎందుకు ఇంతగా పరుగులు పెడుతున్నాను? నిజంగా నాకు కావాల్సిందేంటి? అని ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క మనసుతో మాట్లాడుకోవాలి. అప్పుడే వాళ్ళ యొక్క జీవితంలో అన్వేషణ ప్రారంభమవుతుంది. వాళ్ళ యొక్క నిజమైన జీవితం తెలుస్తుంది. వాళ్ళ జీవితానికి అర్థం తెలుస్తుంది. అంతవరకు ఈ ప్రశ్నలు రానంత వరకు ఎవరికి ఆ అర్థం తెలియదు. చూడండి, ధ్యానం లేనటువంటి జీవితం ఎలా ఉంటుంది ఆ మానవుడిలో అంటే బయట నవ్వుతుంటారు. చూడ్డానికి నవ్వుతుంటారు. కానీ లోపలంతా భయం, బాధ, అశాంతి, అసంతృప్తి ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అదే ధ్యానం చేశారనుకోండి, లోపల బయట ఒకే రకంగా జీవిస్తారు. చూడండి, మనం ధ్యానం చేయకముందు ఎవరినైనా కోప్పడ్డామనుకోండి, ఆ కోపం అంతా ఎప్పుడూ అదే మన మనసులో రన్ అవుతా ఉంటుంది. నేను అనవసరంగా కోప్పడ్డాను. నేను ఎందుకన్నాను ఈ మాట? నేను అనకుండా ఉండాల్సింది. అదే ధ్యానం చేసిన తర్వాత మనకెలా ఉంటుంది ఆ మనసు? అసలు కోపపడినా కోపపడనట్లుగా మన యొక్క మాట విధానం మారుతుంది. ఎందుకంటే ధ్యానం చెయ్యకముందు జీవితం, ధ్యానం చేసిన తర్వాత జీవితం చాలా చాలా తేడాగా ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనం దేంట్లో తృప్తిగా ఉండము. మనం మాట్లాడే విధానము వేరే ఉంటుంది. మనం జీవించే విధానము వేరే ఉంటుంది. మన ప్రవర్తన వేరే ఉంటుంది. అదే ధ్యానం చేసిన తర్వాత మన యొక్క మాట చాలా విలువైన మాటలు మాట్లాడతాం. మనం మాట్లాడే ప్రతి మాటకు ఆలోచిస్తాం. ఈ మాట వల్ల ఎవరికైనా ఉపయోగమా? మనకు పత్రికారు చెప్తారు. నువ్వు మాట్లాడిన మాట నీకైనా ఉపయోగపడాలి లేదా ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడాలి. అలా ఆలోచిస్తాం. అనవసరమైన మాటలు మనం ఎట్టి పరిస్థితిలో మాట్లాడం. అంటే ధ్యానం చేయడం వల్ల మనం ఆ విధంగా ఆలోచిస్తాం. అనవసరమైన మాటలు మనం మాట్లాడం. ఏం చేస్తాం మనం? మౌనానికి ఎక్కువగా ప్రాముఖ్యతను
ఇస్తాం. ఎందుకంటే మనకు తెలుసు, మన పత్రికారు, మన గురువులు, తటవర్తి దంపతులు చెప్పారు. ఏంటి? మాటల వల్లనే నీవు కర్మలను తెచ్చుకుంటావు. ఈ విషయం తెలిసిన తర్వాత మనం ఎలాంటి మాటలు మాట్లాడాలనేది మనకు అర్థమవుతుంది కదా! ఏ మాట మాట్లాడితే మనకు కర్మ వస్తుంది అనేది మనకు ఎప్పుడైతే అవగాహన ఏర్పడుతుందో, ఇంకా మనం మాట మీద జాగ్రత్త, మాట మీద ఎరుక కలిగి ఉంటాం. ఇవన్నీ ధ్యానం చేసిన తర్వాత మనకు ఎన్నో రకాల మార్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ ధ్యానం లేని జీవితంలో అంతా గందరగోళమే. ఆ మనసు ఎప్పుడూ అలజడితో, ఆలోచనలతో, స్థిరత్వం లేనిది ఉంటుంది. అదే ధ్యానం చేసిన తర్వాత ఎంతో స్థిరమైన మనస్సు కలది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అనేది అవసరం. ఇక్కడ ఒకటి అని చెప్పుకుంటాం. ఏంటి ఆ ఒకటి అంటే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం మనం ఎప్పుడైతే పొందుతుంటామో మన యొక్క అవగాహన పెరుగుతుంది. ఏ మాటలు మాట్లాడాలి, ఎలా జీవించాలి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు ఒక దీపం ఉంది. ఆ దీపానికి నూనె ఉంది, ఒత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అగ్ని లేదు, మంట లేదు. ఇంకా ఎన్నుంటే ఏం లాభం? ఇంకేమి లాభం లేదు. ఎందుకు? వెలుగొస్తుందా? నూనె ఉంది, ఒత్తి ఉంది, దీపం ఉంది. వెలుగునిస్తుందా అంటే ఎలాంటి వెలుగునో ఇవ్వదు. అదే ఒక అగ్గిపుల్ల తీసుకుని ఆ ఒత్తిని వెలిగించామనుకోండి, ఎంతో వెలుతురును మనం చూడగలుగుతాం. మరి అలాంటిదే మన జీవితంలో. ఈ ధ్యానం లేని జీవితంలో మనకు వెలుతురు లేదు. అందుకే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ వెలుతురును పొందగలుగుతాం. చూడండి, ధ్యానం లేకముందు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ అతనికి తృప్తి ఉండదు. ఈ ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంటుంది? కొంచెం సంపాదించిన ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఏంటి? నాకెంత అర్హత ఉందో నాకు అంతే వస్తుంది. నేను అంతే సంపాదిస్తాను. నా శక్తి ఇంతే ఉంది. నేను ఇంతే తెలుసుకున్నాను అని ఇట్లా రకరకాలుగా మనం మన జీవితంలో దాన్ని పొందగలుగుతాం. చూడండి, ధ్యానం లేకముందు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా ఎలా ఉండేవాళ్ళం? కోపంతో, దిగులుతో, ఆలోచనతో ఉండేవాళ్ళం. ఇప్పుడెలా ఉంటాం? నన్ను కాదు అన్నది నా యొక్క శరీరాన్ని అన్నారు అనే ఒక అవగాహన వచ్చింది. ఎవరైనా బాధ పెట్టారు, ఎవరైనా హింసించారు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? నేను ఎప్పుడో ఎవరినో ఏదో హింసించింటాను, ఎప్పుడో ఎవరినో బాధించింటాను, కాబట్టి ఇప్పుడు నేను ఆ యొక్క బాధను, ఆ యొక్క హింసను నేను అనుభవిస్తున్నాను అని ప్రతి ఒక్కటి ఇలా మన జీవితంలో మార్పులు అనేవి వచ్చాయి. చూడండి, ఒకటి లేని సున్నాలకు విలువ లేదు. ఎప్పుడైతే ఆ ఒకటిని చేర్చామో ఆ సున్నాలకు విలువ పెరిగిందో, ఈ ధ్యానం లేని మానవుడికి జీవితానికి అర్థం పరమార్థం లేదు. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని తన యొక్క జీవితంలో చేర్చిండో, ఈ జీవితానికి ఎంతో విలువ పెరిగింది. ఇక్కడే మనం చాలా చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ధ్యానం లేకపోతే మన జీవితం ఆటోమేటిక్గా నడుస్తుంది. కానీ ధ్యానం చేస్తే మన మనసే మారిపోతుంది. మనం ఈ మనసుకు బానిసలము కాకుండా యజమానుల్లాగా మనం జీవిస్తాం. మన మనస్సు అనేది ఆ నిశ్చలత్వం పొందుతాం.
అందరూ చేయాల్సింది ఇదొక్కటే కదా! మన మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికే మన ప్రయత్నమంతా. ఎందుకు? ఈ మనస్సు మన ఆధీనంలో లేకపోవడం వల్లనే మన యొక్క జీవితం అస్తవ్యస్తంగా ఉంది. అందుకే మన దగ్గరికి ఎవ్వరు వచ్చినా, ఎలాంటి సమస్యలతో, బాధలతో, కష్టాలతో వచ్చినా మనం ఏం చేస్తున్నాం? ఒకే ఒక్క మార్గం పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి. అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. నీకు జాబ్ కావాలా? పెళ్ళి కావాలా? పిల్లలు కావాలా? ఇల్లు కావాలా? ఆర్థిక పరంగా నీవు ఇబ్బందులకు గురవుతున్నావా? సకల సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం శ్వాస మీద ధ్యాస. చెప్పారు మనకు పత్రి గారు. ధ్యానం సకల సమస్యల పరిష్కారం. ఏమి లేదు. నీకు ఏ సమస్య వచ్చినా కళ్ళు మూసుకొని నీ లోపల ఉన్నటువంటి శ్వాసను గమనించు. నీ లోపల నుంచే నీకు సమాధానం లభిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరము లేదు. నీ ఆత్మ నీకు సమాధానం చెప్తుంది. నీ ఆత్మ నీకు దారి చూపిస్తుంది. నీ యొక్క జీవితానికి అర్థం, పరమార్థం లభిస్తుంది. ఎందుకంటే ఈ జన్మలు ఎన్ని తీసుకున్నామో మనకే తెలియదు. ఎన్నో జన్మలు తీసుకున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు మనం అర్థం లేని జీవితమే జీవించాం. ఇప్పుడు మనకు గొప్ప అవకాశం అనండి, గొప్ప మార్గం అనండి లభించింది. మరి ఈ లభించిన మార్గాన్ని మనం వృధా చేసుకోకుండా ప్రతిరోజు మన ఆత్మ ఉన్నతి కోసం మనం మన యొక్క సమయాన్ని కేటాయిద్దాం. మన ఆత్మ ఉన్నతి కోసం సమయాన్ని కేటాయించి మన జీవితాన్ని ఆనందపు మార్గంలో మనం తీసుకెళ్దాం. ఆ సున్నాలకు ఒకటి పెడితే ఎంత విలువ పెరిగిందో మన జీవితంలో, ఈ ధ్యానం లేని జీవితంలో ఈ ధ్యానం చేసి మన యొక్క జీవితపు ఉన్నతిని పెంచుకుందాం. ఇదే మనం చేయాల్సింది. ఇక్కడ విలువ అంటే నువ్వు ఎంత కోటీశ్వరుడవు అన్నది ముఖ్యం కాదు. ఎంత అపర కోటీశ్వరులైనా నీ జీవితంలో ధ్యానం ఉంటేనే నీవు ఆ అపర కోటీశ్వరుడు. ధ్యానం లేకపోతే నీకెంత ఉన్నా ఏమీ లాభం లేదు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సరే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.